దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోనీ మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెల 19న బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్తో మోర్కెల్ మొదలవనుంది. కోచ్గా అతను 3 ఏళ్ల పాటు భారత జట్టుకి తన సేవలు అందించబోతున్నాడు. ఇది బాగానే ఉన్న సఫారీ పేసర్ ఎంపిక భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బౌలింగ్ కోచ్ మోనీ మోర్కెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ ఆల్బీ మోర్కెల్ ఇద్దరు సోదరులు. మంచి హిట్టర్గా పేరున్న ఆల్బీ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు కూడాను. అయితే ఐపీఎల్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఈ సఫారీ హిట్టర్ కోహ్లీ బౌలింగ్లో 28 పరుగులు రాబట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ హేటర్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. 2012 ఐపీఎల్ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో బంతి చేతికి అందుకున్న కోహ్లీ ఒంటి చేత్తో ధోనీ సేనకు విజయాన్ని అందించాడు. కోహ్లీ వేసిన 19 ఓవర్లో ఆల్బీ ఏకంగా 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. దాంతో 28 పరుగులు వచ్చాయి. విరాట్ పుణ్యమా అని అప్పటి వరకు ఆర్సీబీ వైపు ఉన్న మ్యాచ్ కాస్త చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా 20వ ఓవర్ వేసిన వినయ్ కుమార్ అవి సమర్పించుకున్నాడు. కోహ్లీ యొక్క ఈ బౌలింగ్ గణాంకాలను ఎత్తి చూపుతూ హేటర్స్ భారత క్రికెట్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎలా బౌలింగ్ చేయకూడదో కోహ్లీకి నేర్పడానికే ఆల్బీ సోదరునికి బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఇచ్చారని ఆట పట్టిస్తున్నారు.